హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ప్లెయిన్ ఓట్స్ అండి. దీనికోసం ముందు ఒక పాన్ తీసుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్పు ఓట్స్ యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు వాటర్ యూజ్ చేయాలి. పావు కప్పు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక కప్పున్నర మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అండ్ మిల్క్ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అటు ఇటు కలుపుకోవాలి. ఆ తర్వాత మూత క్లోజ్ చేసి ఒక హాఫ్ మినిట్ బాయిల్ చేసుకోవాలి. ఇదిగో ఇలా హాఫ్ మాత్రమే పెట్టుకోవాలి మూత. కొద్దిగా పొంగొచ్చే టైంలో మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి. ఓట్స్ స్మూత్ అవ్వడానికి మాక్సిమం 4-5 మినిట్స్ పడుతుందండి. ఆ 4 మినిట్స్ మనం అటు ఇటు కలుపుతూ అక్కడే ఉండి చూసుకోవాలి పొంగకుండా. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓట్స్ స్మూత్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా వన్స్ ఓట్స్ స్మూత్ అయ్యాయి అనిపించిన టైంలో మనం కొద్దిగా ఒక పావు కప్పు బెల్లం అండ్ ఒక స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కూడా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా కరిగే వరకు ఒక 1 మినిట్ అలా కలుపుతూ ఉండాలి. మనకు ఆల్రెడీ ఇక్కడ ఓట్స్ స్మూత్ అయ్యాయి కాబట్టి ఇవి కొద్దిగా అందులో కలిసేలాగా ఒక 1 మినిట్ అటు ఇటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పిల్లలకి పెట్టే బెస్ట్ ఫుడ్ లిస్ట్‌లో డెఫినెట్‌గా ఓట్స్ అనేది ఉంటుంది. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. అంతే అండి. ఇప్పుడు మన ఓట్స్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పిల్లలకి పెట్టడమే.